ఎవరండి మీ ఫేవరెట్ కాంటెస్టెంట్? ఇంకెవరు తనుజ. ఎందుకండి తనుజ? ఎందుకంటే ఈ సీజన్ విన్నర్ ఒక లేడీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి. కానీ తనుజ మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి, చాలా యాక్టింగ్ చేస్తుంది, మహానటి అంటున్నారు. ఒక రోజు 2 రోజులు యాక్టింగ్ చేస్తారు, ఇన్ని రోజులు చేస్తారు యాక్టింగ్? మరి అందరూ మంచోళ్ళే, అందరూ బాగానే. రీతు ఆడుతుంది, సుమన్ శెట్టి ఆడుతున్నారు, భరణి గారు ఆడుతున్నారు, ఉన్న వాళ్ళు అందరూ ఆడుతున్నారు, కాదనట్లా. ఆడుకున్నానే ఉంటుందా ఇన్ని రోజులు? మరి మహానటి బాగా యాక్టింగ్ చేసి ఇక్కడ దాకా వచ్చినారు. అంటే సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చేస్తున్నారు అని చెప్పి అంటారు. సీరియల్ యాక్టింగ్ సీరియల్లో చేస్తారా, అక్కడ చేస్తారా? అది రోజు మనకి చూస్తున్నాం కదా, లైవ్ లో చూపిస్తారుగా. ఒక 24 hours యాక్టింగ్ ఎవరు చేస్తారు? కళ్యాణ్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏం ఫ్రెండ్స్ ఉండరా? ఫ్రెండ్లీగా ఉండకూడదా? మీరు ఒక దగ్గర వర్క్ చేస్తారు, మీరు లేడీస్తో మాట్లాడరా? మంచిగానే మాట్లాడతారుగా. అలానే ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడుతున్నాడు అండి. అంటే నాకు మీరే అడిగారు కదా ఫేవరెట్ కంటెంట్, అందుకు చెప్తా. ఒక లేడీగా ఈ సీజన్ విన్నర్ ఒక లేడీ తీసుకోవాలని నేను అనుకుంటున్నా, అది చెప్పా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ నాకు అనిపిస్తున్నారు. సోల్జర్ పవన్, సోల్జర్ కదా. మైక్ కాదు ఇది. కప్పాలు అయితే కొట్టరు. ఉంటారు టాప్ 5 లో, వాళ్ళిద్దరు కూడా ఉంటారు. కానీ కప్ అయితే కొట్టరు. బానే ఉందండి, బాగానే ఆడుతుంది తను. ఎట్లున్నా తను బాగానే ఆడుతుంది, లేకపోతే ఇన్ని రోజులు ఉండదు కదా. తను కూడా బాగానే ఆడుతున్నాడు. అందరూ ఒకటే చెప్తా, బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అంతవరకు వచ్చారంటే వాళ్ళు స్ట్రాంగ్ ఆడబట్టే వచ్చారు. ఇదైతే నేను కన్ఫామ్ గా చెప్తా. ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చారంటే, ఈ స్టేజ్ వరకు వచ్చారంటే, ఫైనల్ వరకు వచ్చారంటే వాళ్ళు అందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఇది ఒకటి నేను చెప్తా. సంజన గారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ అది ఈ వీకే వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ బర్నీ గారు ఉంటారులేండి. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు అని అందరూ అంటారు. సుమన్ శెట్టి గారు వెళ్ళరు, ఉంటారు. అంటే తను చాలా జెన్యున్ గా ఉంటాడు కాబట్టి. అందరూ ఉండరాని కాదు, సెన్సిటివ్ గా జెన్యున్ గా కొంచెం ఎలాంటి కుళ్ళులు లేకుండా ఉంటాడు కాబట్టి. మరి ఎంటర్టైన్మెంట్ లేకపోయినా ఉన్నాడు కదా. ఇమానియల్ ఎంటర్టైన్ తో ఉన్నాడు. ఈయన ఏంటంటే ఇతని దగ్గర ఒకటి నచ్చింది అందరికి. అయి ఉండొచ్చు, సింపతి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి లోపల ఉన్న వాళ్ళకి సింపతి ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరి మీద సింపతి ఉంటది. ఒకళ్ళు సంజన గారు అనుకున్నా నేనైతే. డబుల్ ఎలిమినేషన్ జరిగితే తెలియదు అయితే. అనుకోలేదు నేనైతే, సంజన గారు అనుకున్నా. అది నాకు తెలిసి అయితే ఈ సీజన్ చాలా బాగుంది అనుకుంటున్నా నేను. ఈ సీజన్ నాకు బాగుంది, లాస్ట్ కంటే కూడా ఈ సీజన్ ప్రతి ఒక్కటి కూడా బాగుంది. నాకు బాగా నచ్చింది. నేనైతే గేమ్ లో తోయకుండా ఎలా ఉంటారండి? గేమ్ అన్నప్పుడు అక్కడ ఉందే అది కదా, అక్కడ జరిగేదే గేమ్ కదా. అక్కడ గేమ్ లో ఆడ మగ ఏం తేడా లేదు కదా. అంటే లాస్ట్ టైం బర్నీ ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ తర్వాత ఈ రోజు అమ్మాయిని చెస్ట్ మీద తగిలించాడు, చెయ్యి కావాలంటే దూసాడు. కావాలని ఎందుకు చేస్తారండి? కావాలని ఎవరు చేయరు, కావాలని జరగదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బర్నీ గారికి కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన అలా ఉద్దేశం ఉన్నవాడైతే ఆయన అన్నయ్య అని నాన్న అని పిలవరు కదా. అట్లేం లేదు, అట్లేం. ఇందాకే కానీ చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి? 5 పేర్లు. తనుజ ఉంటది, బర్నీ గారు ఉంటారు, రీతు చౌదరి ఉంటది, పవన్ కళ్యాణ్ ఉంటారు. నేనైతే తనుజ అనుకుంటున్నా. తనుజ గానీ సోల్జర్ పవన్ గానీ అనుకుంటున్నా. చూస్తున్నానండి, చాలా బాగుంది. టాస్కులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. కొంచెం కిందకి దింపాలి అంటే అందరికి రావాలి, మీ కెమెరాకే కదా. సో అందుకని
సో బ్రదర్ ఇక్కడ విషయం ఏంటంటే మైకులు లోగోలు కాదు ఇంపార్టెంట్ ఫుటేజ్, ఎందుకంటే కృష్ణకాంత్ పార్క్ మనకు తెలిసిందే, ఎవరిని హర్ట్ చేయొద్దు. సో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టాస్క్ చాలా బాగా ఆడుతున్నారండి, నిజం చెప్తున్నాను. ఇదే గేము కొంచెం స్టార్టింగ్ నుంచి ఆడుంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్ అండి నిజంగా. ఎందుకు సడన్గా ఫినాలి టికెట్ అనగానే అందరూ రెచ్చిపోతున్నారు, మరి ఇదే గేమ్ ఫస్ట్ నుంచి అంటే బాగుండేదని నా ఫీలింగ్ అండి. చాలా పెద్ద వార్ జరుగుతుందండి భరణి గారికి రీతు గారికి, ఈరోజు పెద్ద వార్ జరుగుతుంది. రీతు గారు సరిగా ఆలస్యం మీద అని చెప్పి సంచాలకులతో మాట్లాడుతుంటే మేము రీతు మాత్రం ఒరే ఇంక చెప్పురా, నా ఆన్సర్ కూడా చేయట్లేదు ఈ అమ్మాయి. ఓకేనా, ఎవరు లేలే కానీ డిస్టర్బెన్స్ అవుతుంది నా, ఆగండి రా రే, మీరు అందరు పాజ్ చేసుకుంటున్నారు, నేను చేసుకోవట్లేదు రా, ఆగండి రా. సో విషయం ఏంటంటే రీతు గారు భరణి గారు నిజంగా మంచి గొడవ ఇది, ఈరోజు మంచి ఫైట్ ఉండబోతుంది, నైట్కి మంచిగా కొట్టుకోబోతున్నారు. భరణి గారు ఈ ఫైర్ కానీ ఈ గేమ్ కానీ ముందు నుంచి ఎందుకు ఆడలేదు, ఇది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారు, ఇప్పుడు రెచ్చిపోవడం వల్ల మీకేమొస్తుంది చెప్పండి, ముందు నుంచి ఆడుంటే బాగుండేది కదా. ఏంటండి కప్పు కొట్టలేదులేండి, ఎంత రెచ్చిపోయినా ఇప్పుడు రెచ్చిపోతే కప్పు కొట్టలేరండి, కష్టమేనండి ఇప్పుడు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. అంటే టాప్ 5 లో ఉండాలని ఉద్దేశం అంటారా? టాప్ 5 లో ఉండాలనే కదండి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, కాకపోతే అది ఇప్పటి నుంచి చేస్తే టాప్ 5 లో ఉంటారని కూడా అమాయకత్వం, ఆయన అమాయకత్వం అది. సో భరణి గారు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరు వారు ఎలా అనిపిస్తుంది, అసలు అన్నెసెసరీ కదా? అవునండి అన్నెసెసరీ అసలు, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన మనసు, భరణి గారిది ఇంకా చిన్నపిల్లల మనసు. సో ఇద్దరు మంచోళ్ళే, కాకపోతే ఇప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇలానే వదిలేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సో ఫైట్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఫైటింగ్ కరెక్టేనండి, కాదనట్లేదు, కానీ నిజం వైపు ఉండండి, నిజాయితీ కాదని నేను కోరుకుంటాను. అంటే బయట చూసి వచ్చింది ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా మరి. ఆబ్వియస్లీ మీకు నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడింది మొన్న కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను. ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్స్ టైంలో, అలానే భరణి గారు కూడా సేమ్ అట్లనే. అర్థమవుతుందా అండి, ఎప్పుడోవి ఇప్పుడు తీసుకురాకూడదు, మరి ముందు నుంచి ఏం చేస్తున్నారు, ముందు నుంచి మాట్లాడొచ్చు కదా ఈ మాటలన్నీ. అర్థమవుతుందా అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అని ఇదితేనో మాట్లాడారు మరి, బట్ అదైతే కరెక్ట్ సిచ్యువేషన్ కాదని అనిపించింది. కళ్యాణ్ గారు అనుకుంటున్నాను, సోల్జర్ కళ్యాణ్, ఎందుకంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనే అనుకుంటున్నాను. ఎస్, ఇంకా భరణి గారు అలాగే రితు గేమ్ ఆడారు కదా, సో తనుజ మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు నాకు ఎక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు కదా, సో తనుజ తప్పు అంటారు, అంటే వారు రావడానికి తనుజనే కారణం అంటారా? వారని కాదు, ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి, అది ట్రయాంగిల్ షేప్లో పెట్టాల్సింది రెక్టాంగిల్ షేప్లో ఉందని చెప్పి భరణి గారు వాదిస్తూనే ఉన్నారు, అది మీరు చూస్తూనే ఉన్నారు. సో అది వాట్ ఈజ్ వాట్ అనేది సంచాలక నిర్ణయం, మన నిర్ణయం కాదు కాబట్టి చూడాలన్నమాట. తనుజ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచాలక నిర్ణయం, ఇది సంచాలకుతో మాట్లాడాలి. సో ఆమె చూసుకోవాలి. ఇంకా ఫైనల్గా కూడా నాగార్జున గారు కూడా ఒకటే చెప్తారు కదా, సంచాలక్ ఏదంటే అదే అని చెప్తారు తప్ప ఇంకేం మాట్లాడరు. అది సో ఈరోజు ప్రోమోలో చూసుకున్నట్టయితే ముగ్గురు గేమ్ ఆడతారు, కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ రితు. సో రితు సపోర్ట్ చేసేది ఓన్లీ డెమన్ పవనే. సో డెమన్ పవన్ కూడా ఇప్పుడు అంటే సపోర్ట్ చేయకుండా అయిపోయారు, ఇంకా రితు గెలిచే అవకాశం. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్నే ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి గేమ్ పరంగా బాగానే ఆడుతుందండి, నిజం చెప్తున్నాను. జస్ట్ మన డిమాండ్ పవన్ వచ్చే రిలేషన్షిప్ పరంగా కొంచెం అట్లా ఇట్లా అయింది, కానీ అమ్మాయి గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతుందండి, ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నేను ఆడను అని ఎక్కడ అనలేదండి. సో గేమ్ పరంగా అమ్మాయి చాలా గుడ్ అండి, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్ ఆడుతుంది. అంటే డెమన్ పవన్ రితు వాళ్ళిద్దరు వల్ల వాళ్ళిద్దరు గేమ్ చెడగొట్టుకున్నారు అనుకోవచ్చా మరి? ఆబ్వియస్లీ కాదండి. ఎస్, 20/20 ఎంత మేడం? 20/20 20/20 నాకు తెలియదు బ్రదర్, 1 అనుకుంటా. అంటే ఇప్పుడు 1-2 వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని చెప్పి ఎక్కడ లేదు కదండి, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది ఒక హౌస్ కి కావాల్సిన క్వాలిటీస్ అమ్మాయిలు అవి ఉన్నాయి. లెక్కలు చదువుకో రావాలి, లేకపోతే ఫిజిక్స్ చదువుకో రావాలి అని చెప్పలేదు బిగ్ బాస్ లో. ఇమ్మాన్ గారు ఒప్పుతున్నారు, అది ఏం చేస్తాం మనం, ఆయన ఒక్కడే చదువుకొచ్చినట్టున్నాడు. సో అది కూడా ఏంటంటే ఒకటి అవి ఒక్కడే చదువుకొచ్చారు, మిగతా తెలుసున్నది తెలియకపోవచ్చు. బట్ మన గేమ్ పరంగా నిజంగా ఇమ్మాన్ గారు సూపర్ ఆడారండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ టాస్క్లో మన ఆర్మీ కళ్యాణ్ గెలుస్తారేమో అనుకున్నాను, కానీ ఇమ్మాన్ గారు గెలిచారు, మైండ్ పోయింది నాకు. నిజంగా ఆయనకి నిజంగా ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. సో బుద్ధి బలం కండ బలం అన్నీ ఉన్న బలవంతుడు ఎవరు అంటే ఇమ్మాన్ గారు అండి హౌస్లో. సుమన్ శెట్టి గారి గేము
ఆయనకి కండబలం బాగానే ఉందండి, ఆడతారు. బుద్ధిబలం అనేది ఎక్కువ అలాంటి టాస్క్లో చూడలేదు నేను. టాప్ 5 తెలిసిందే కదండి, ఇంకెందుకు ముగ్గురు వెళ్ళిపోతారు ఇప్పుడు. లైక్ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, సంజన గారు వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నా, లేదా రీతు వెళ్ళిపోతుంది బర్నీ గారి ప్లేస్లో. అట్లా ఇంక మిగతా వాళ్ళందరూ టాప్ 5. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటారా? నేను ఒకరే వెళ్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కూడా ఉంది టాస్క్లు కాబట్టి, సో ఆ టాస్క్లు కూడా ఆడాలి కాబట్టి ఉంచుతారు ఇంకా ఇద్దరిని అని అనుకుంటున్నాను. ఈ వీక్ సింగిలే ఉంటుందని అనుకుంటున్నాను. సో సంజన గారు ఎలా ఆడుతున్నారు? సంజన గారు బాగా ఆడుతున్నారండి. అసలు ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మొన్న సూపర్ పెట్టిన గేమ్. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే కెమెరామ్యాన్ తప్ప లేదా సంజయలకు తప్ప నాకు తెలియదు, కానీ మన ఇమ్మాయిల్ గారు కూడా నెత్తి మీద వేసుకున్నారండి, సారీ నడుము కట్టుకున్నారండి తాడు. దాన్ని ఎవరు గమనించలేదు. మన మాత్రం చేతిలో వదిలేసిందని చెప్పేసి గేమ్ని తీశారు. మరి ఆయన చేసింది కూడా మిస్టేకే కదా, దాన్ని ఎందుకు మన వాళ్ళు గమనించలేదు నాకు తెలీదు. అది నాగార్జున గారు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, విన్నర్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, నా పరంగా ఇమ్మాయిల్ గారు అని చెప్తున్నాను. ఇంకా మీ పరంగా ఎవరిష్టం వాళ్ళది. నేను అనలేదండి, నేను ఫస్ట్ నుంచి కూడా ఇమ్మాయిల్ అంటున్నా. మీరు ఏ వీడియోలోకి వెళ్ళైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. అందరూ అంటే నేను ఏం చేయగలుగుతానండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో అదే తనకి వినే ఛాన్స్ లేదా? అయ్యో నేను తనుజాని హేట్ చేయట్లేదండి, తనుజానే కాదు, నేను బిగ్ బాస్ హౌస్లో ఎవరిని హేట్ చేయను. విషయం ఆఖరికి మా నాగార్జున గారితో సహా నేను ఎవరిని హేట్ చేయను. వాళ్ళకి ఏమైపోయిందో నాకు తెలియదండి. బేసిక్గా మీరే తప్పు చేస్తున్నారు. నేను అవి చెప్తుంటే మీరు అవన్నీ కట్ చేసేసి ఎడిటింగ్లో కావాల్సింది వేసుకుంటున్నారు. మేబీ అందుకే నాకు అంత నెగిటివిటీ పెరిగిపోతుంది. బట్ ఎనీవే, ఎంత నెగిటివిటీ పెరిగినా ఏం జరిగినా ఫైనల్గా మనం వాట్ ఈజ్ వాట్ అనేది జనాలు తెలుసు కాబట్టి బాధపడను. అంటే అంత ఏం లేదు, మొత్తం వేస్ట్, టైం వేస్ట్ అంతా. అంటే ఇప్పుడు కొంచెం తనూజ ఎమాన్యుల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. యాక్చువల్లీ అందట్లో ఇమాన్యుల్ కొంచెం బెస్ట్, కొంచెం మంచిగా అనిపిస్తాడు ఇమాన్యుల్ అంతే. అంటే టాస్క్లు అది బాగా ఆడట్లేదు. టాస్క్లు ఆడుతున్నాడులే కానీ అంత బిగ్ బాస్ ఏం చెప్పలేదు, ఇంట్రెస్ట్ లేదు అసలు బిగ్ బాస్ గురించి. డేటా బొక్క అంతే, మీకు నేను చెప్పలేను. థ్యాంక్ యూ.